ఆరాధించిన అనుభవంతో మనం బలలో కూడా పాలు పొందుతాం. చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకొని బలలో పాలు పొందుతాం. హెబ్రీ పత్రిక హెబ్రీ 10వ అధ్యాయం, హెబ్రీ 10వ అధ్యాయం 19-20 వచనాలు. హెబ్రీ 10వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం కనుక యేసు ప్రభు మన కొరకు మార్గమును ప్రతిష్ఠించాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొంది ప్రభువును మహిమపరచడానికి దేవుడు మనకు సహాయము చేయును కాక. ఇక్కడ చూడండి, యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ప్రతిష్ఠించిన అంటే మన కొరకు ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. సరే, మన జీవితాలు మనం ప్రభు ప్రతిష్ఠించుకున్నాము, మనం దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన ప్రజలము. అయితే ఆయన మన కొరకే ప్రతిష్ఠించిన మార్గములో నడవవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, బలలో పాలు పొందబోయేటప్పుడు మనము ఆ శరీరమును తిని ఆ రక్తములో మనం త్రాగేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం యోగ్యులుగా చేసుకోవాలి. అయోగ్యులుగా ప్రభు భోజన పాత్రలో మనము పాలు పొందలేము. అందుకని యోగ్యులుగా చేసుకోవాలి. యోగ్యులుగా చేసుకోవాలంటే, మనం యోగ్యులుగా మన జీవితాలను చేసుకోవాలంటే ఆయన మన కొరకు నిర్ణయించిన విధానాలు మనం చేసేవారుగా ఉండాలి. ఆయన మన కొరకు నిర్ణయించిన మార్గము. చూసారా, యేసు ప్రభు మన కొరకై ప్రతిష్ఠించిన మార్గం, అదే కదా వ్రాయబడింది, మన కొరకై ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. కనుక నూతనమైన మార్గము, తర్వాత రెండోది ఏర్పరచబడిన మార్గం. దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఎలాంటి మార్గం అంటే, ఎలాంటి మార్గం? ఇరుకు మార్గం. ఏ మార్గం అది? ఇరుకు మార్గం. విశాలమైన మార్గం కాదు, అది ఇరుకు మార్గం. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఇరుకు మార్గం. చూడండి, ఆయన కలువరి కొండకు చిలువ మోసుకుని వెళుతున్న మార్గం ఏంటంట? గరుకు రాళ్ల మార్గం, కఠినమైన మార్గం. అంటే చాలా ఇబ్బంది పడుతూ ఆయన మన కొరకై చిలువను మోసుకుంటూ నడిచిన మార్గం. ఆ మార్గంలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి, గరుకు రాళ్ళు ఉన్నాయి. ఆ మార్గంలో ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి. ఆ మార్గంలో అంటే ఇప్పుడు మనకంటే ఈ రోడ్లు వచ్చినాయిలేండి. గతంలో రోడ్లు ఎక్కడే? మామూలుగా మట్టి నేలే. పూర్వం దినాలు 2000 సంవత్సరాల క్రితం మట్టి నేలే. అప్పుడు ఇలాంటి సౌకర్యవంతమైన రోడ్లు లేవు. ఆ రాళ్ళు లేచిన ఆ కొండ ప్రాంతంలో కనుక రాళ్ళు పైకి సూదుల్లాగా ఇట్లా నిలబడి ఉంటాయంట రాళ్ళు. అట్లాంటి రాళ్ల మీద ఆయన చిలువను మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. అందువలన ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదంటే, ఎలాంటి మార్గం? ఇరుకైన మార్గం. మన కొరకు ఆయన సిద్ధపరిచిన మార్గం ఇరుకు, విశాలమైన మార్గం కాదు, హైవే కాదు. ఆ మార్గంలో ఎంతో ఇబ్బంది కూడా ఉంది. యేసు ప్రభు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభు వెళ్ళిన మార్గం ఎలాంటి మార్గమో చూస్తాం. యేసు ప్రభు వెళ్ళిన మార్గం యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము
17 వచనం, యోహాను సువార్త 19:17. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వచ్చెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. వారు యేసును మోసుకొని పోయిరి, ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. ఇక్కడ ఆయన వెళ్ళిన మార్గమును గురించి రాశారు. తన శిలువను మోసుకొని వెళుతున్న మార్గం ఏంటంట? ఏం మార్గం? కలువరి మార్గం. అందుకనే కలువరి కొండకు వెళ్ళే మార్గం. కలువరి కొండకు వెళ్ళే మార్గంలో కలువరి శిలువను ధరించిన యేసు ప్రభువు అంత సౌకర్యంగా ఏమి వెళ్ళా సరే, ఆయన వెళుతుంటే అంత సౌకర్యంగా ఇరుకైన మార్గంలో వెళ్ళాడు. ఆయన వెళ్ళిన మార్గం అంతా కూడా ఇప్పటికీ యెరూషలేములో ఉన్నాయంట, ఆ ఆనవాళ్ళు ఉన్నాయి. అందువల్ల ఆయన వెళ్ళిన మార్గం చూపిస్తూ ఉంటే కొంతమంది పర్యాటకులు ఆడికి వెళ్ళినోళ్ళు చూపిస్తారు, ఇది యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వెళ్ళిన మార్గం అని చూపిస్తారు. చూపించిన మార్గం అంతా గరుకు రాళ్ల మార్గం. ఒకప్పుడు గరుకు రాళ్ళు ఉండే మార్గం, ఇప్పుడైతే ఏదో వాళ్ళు సిమెంట్తో ఏదో చేశారులే, కానీ ఒకప్పుడు గరుకు రాళ్ల మార్గం అని వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఆ మార్గము యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మార్గం, మనం నడవలసిన మార్గం కూడా. యేసు ప్రభు మనకు ఏ మార్గం సిద్ధపరిచాడో ఆ మార్గంలో మనం నడవాలి. అదే పరలోకానికి వెళ్ళే మార్గం, అదే మనం మోక్షానికి చేరుకునే మార్గం, అదే మనలను మోక్షానికి నడిపించే మార్గం. అది యేసు ప్రభు మన కొరకై సిద్ధపరిచిన మార్గం, మన కొరకు ప్రతిష్ఠించాడు. ఎట్లా ప్రతిష్ఠించాడు? తన రక్తము చేత ప్రతిష్ఠించాడు. యేసు ప్రభు ఆ మార్గాన్ని తన రక్తము చేత ప్రతిష్ఠించాడు. ఆయన నడిచి వెళుతుంటే కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకొని ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుకుంటా ఆయన ఆ మార్గంలో ప్రయాణించాడు రక్తము చేత. అందుకని అక్కడ చూసాం హెబ్రీలో, నూతనమైనదియు ఏర్పరచబడినదియునైన మార్గం. తర్వాత ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు వీలు కలిగిన మార్గం. ఆయన రక్తము వలన మనం పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు వీలు కలిగిన మార్గం కలువరి మార్గమే. గొల్గోత కొండకెళ్ళే దారే. ఆ దారిలో నువ్వు ప్రయాణం చేయకపోతే ఆ బల్ల దగ్గరికి రాలేవు. ఆ దారిలో నువ్వు ప్రయాణం చేయకపోతే నువ్వు ఆయన కలుసుకోలేవు. ఆయన వెళ్ళిన మార్గంలోనే వెళితేనే కలుసుకుంటావు. అందుకే యేసు ప్రభు మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకా 13:24. ఆయన దేవుని రాజ్యము 24. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడాలి. అంటే ఇరుకు మార్గములో ప్రవేశించటానికే పెద్ద పోరాటం ఉంది ఇక్కడ. ఆ మార్గాన్ని పట్టుకోవడమే చాలా గొప్ప సంగతి. ఒక్కసారి ఏదైనా ఒక రోడ్లు వెళ్తున్నాం అనుకోండి, మనం ఇప్పుడు రోడ్డు వెళ్తున్నాం అలవాటు అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోతుంటాం. అదే ఇంకెక్కడైనా వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎత్తు పొలాల రోడ్లు ఉంటాయి, ఎగుడు దిగుడు రోడ్లు ఉంటాయి. కొన్ని గ్రామాలకు మేము వెళతాం, ఆ గ్రామంలో బండి నడపడం కూడా కష్టమే. అంటే ఇక నడిస్తే ఎలా ఉండదు చూడండి. అలాంటి గ్రామాల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు అలవాటు అయిపోతుంది. ఓహో ఇక ఇదే రోడ్డు ఎంతలే అని అలవాటు అయిపోయి వెళ్ళటానికి జాగ్రత్త పడిపోయి దాంట్లో ప్రయాణిస్తాం. కాబట్టి ఇప్పుడు నా తలంపు ఏంటంటే, మనం ఒకసారి ఆ మార్గంలో ప్రవేశించడానికే పోరాడాలి. ఏ మార్గంలో? యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో ప్రవేశించడానికే పోరాడాలి. అందుకే ఏమన్నాడు ఆయన? ఇరుకు ద్వారమున, అంతేనా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ప్రవేశించడానికే పోరాడాలి, నడవడం తర్వాత మాట. ప్రవేశించడానికి మనం ఎంచుకోవలసిన మార్గం అదే. ఏమన్న మార్గం? కలువరి మార్గం. యేసు ప్రభు శిలువ మోసిన మార్గం. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమంటే మీకు మాదిరిగా నేను ఇలాగూ చేశాను అన్నాడు. పేతురు ఒక మాట అన్నాడు చూడండి, పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఇక్కడేం రాయబడింది?
మీకు మాదిరి ఉంచిపోయినాడంట యేసుప్రభు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడంట. మాదిరి, మీరు ఎట్లా నడవాలి, కలువరి చిలువ నడక నేర్చినవాడు మనలో ఒకడైతే ఎంత బాగుంటుంది చెప్పండి. కలువరి చిలువను ఎత్తుకొని నడవటం వేరు, కలువరి చిలువ అంటే కలువరి మార్గంలో నడవటం వేరు. కలువరి మార్గంలో నడవటానికే ఒక ఇబ్బంది అయితే చిలువను ఎత్తుకొని నడవటానికి ఇంకెంత ఇబ్బంది. యేసుప్రభు కలువరి మార్గంలో ఎట్లా వెళ్ళాడు? మామూలుగా హాయిగా ఆడతా పాడతా నడుచుకుంటూ వెళ్ళాడా? కాదు కదా, సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఎన్నో పాటలు పడుతూ వెళ్ళాడు, పడుతూ లేస్తూ వెళ్ళాడు. ఒకసారి పడిపోయినాడంట కూడా. ప్రభు ఆ మార్గంలో ఒకసారి పడిపోతే సిలువ ఆయన పైన పడిపోయిందంట. చూడండి, ఆ ఎండలో లేకపోతే ఆ యొక్క గరుకురాళ్ళ మార్గంలో మొయ్యలేక మోసుకుంటూ వెళుతున్న చిలువ మొయ్యలేక తూలి పడిపోతే ఆయన ఎందుకు పడితే ఆయన పైన చిలువ పడిందంట. 150 కిలోలు బరువైన చిలువ పడిపోయిందంట. 150 కిలోలు. చూడండి ఎంత బాధపడ్డాడు. అందుకని ఏమన్నాడు? క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడని. ఎందుకు బాధపడ్డాడంట? మీ కొరకు బాధపడ్డాడు. మీ కొరకు ఆయన ఆ చిలువను భరించాడు. మీ కొరకు ఆయన కఠినమైన మార్గాన్ని ఏం చేశాడు? ఎంచుకున్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ మార్గంలో ఆయన బాధపడి మన కొరకు ఆ మార్గంలో నడిచి మనకు మాదిరిని ఉంచిపోయినాడు. చూడండి, అంతేకాదు ఇంకో మాట ఉంది అక్కడ. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా ఉంది. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 22 వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మన పాపాలను మోసాడంట. ఏం మోసాడు చెప్పండి? యేసుప్రభు ఏం మోసాడు? మన పాపాలను మోసాడు. యేసుప్రభు మన పాపాలను మోసాడు. యేసుప్రభు మన పాపాలను మన మీద నుండి తొలగించి ఆయన మీద వేసుకొని మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని పిలిపించిన ఈయనే. ఈ మాట ఎవరైనా చెప్పగలరా లోకంలో? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈ లోకంలో యేసుప్రభువే. ఇంకెవ్వరు మన భారాలు ఎవరు మోస్తారు చెప్పండి? మన భారాలు ఎవరు తీసేస్తారు? ఆయన కనుక మన భారాలు తీసివేశాడు, మన యొక్క ప్రయాసమును తీసివేశాడు. మన భారమంతా కూడా ఆయన తన చిలువలో మోసుకొని మనకు తేలిక చేసి ఆయన బరువు మోసుకొని వెళ్ళిపోయినాడు. కనుక ఇప్పుడు ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కొంచెం బరువే, కొంచెం కష్టమే. అంత ఈజీగా వెళ్ళలేం, అంత ఈజీ కాదు. అయినా కూడా అదే మార్గంలో వెళితేనే ఆయన దగ్గరకు చేరుకుంటాం, ఆయన కలుసుకుంటాం. ఆ మార్గంలో వెళితేనే కలుసుకుంటాం. ఇంకా వేరే మార్గంలో ఏ మార్గం వెళ్ళినా కూడా కుదరదు. కొంతమంది బైపాస్లో వెళుతుంటారు. బైపాస్ అది నీకు రాంగ్ రూటు. బైపాస్ అనేది రాంగ్ రూట్. అంటే బైపాస్ అంటే ఏంటంటే నా ఉద్దేశము భక్తి చేయకుండానే ఆయన కలుసుకోవాలని చూస్తుంటారు, విశ్వాసం లేకుండానే ఆయన కలుసుకోవాలని చూస్తుంటారు, రక్షణ పొందకుండానే ఆయన దగ్గర చేరుకోవాలని చూస్తుంటారు. మోక్షం చేరుకోవాలని అందరికీ ఉంటుంది. అందరూ వెళ్తారా? అందరూ వెళ్ళరు కదా. ఎవరైతే ఆ మోక్షంలో వెళ్ళడానికి సంబంధించిన విధానం ఉందో ఆ విధానం గలవాళ్ళే వెళ్తారు. ఆ మోక్షానికి చేరుకునేటువంటి జీవిత విధానంలో జీవించిన వాళ్ళే వెళ్తారు. ఎట్లా పెడితే అట్లా జీవించి మోక్షం చేరుతారా? ఎవరు చేరలేరు. ఏ మతం వాళ్ళు కూడా చేరలేరు. ఎట్లా పడితే అట్లా జీవించి మోక్షము చేరలేరు, దేవుణ్ణి చేరలేరు, దేవుణ్ణి చూడలేరు. కనుక అందువలన మోక్షము చేరాలంటే కొద్దిగా ప్రయాసం ఉంది, కొద్దిగా భారం ఉంది. ఆ భారము భరించే ప్రయాణంలో మనం ప్రవేశించడానికే పోరాడాలి. ఇంకో విషయం చూడండి, అందులో ప్రవేశించడానికే పోరాడాలి. ప్రవేశిస్తే వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదే దారి అక్కడికి పరలోకం వెళ్ళే దారిని తెలిసిందనుకోండి, ఇంక వెళ్ళిపోతాం కదా, అదే దారిలో వెళ్ళిపోతాం కదా. ప్రవేశించడమే కష్టం, ప్రవేశించితే ఇది సులభం. ఒకసారి ఆ మార్గం అనుభవం అయితే అలవాటు అయిపోతుంది కదా.
ఎప్పుడు వచ్చిపోతుంటున్నాం, మాకు అలవాటు అయిపోయింది. ఒక ఆయన ఉన్నాడు, ఒక అన్న మా ఇంటికి రావాలంటే ఈ రూట్ కాదన్న, ఇంకో రూట్ ఉంది, చాలా బాగుంటుంది రా అంటాడు. ఎందుకనండి, ఈ రూట్ కొంచెం ఇరుకు, కొద్దిగా వంకరలుగా తిరగాలి, కొద్దిగా ఇబ్బందికరమైన ప్రయాణం ఉంటుంది, అటు రా అంటాడు. నేను అన్నాను, ఇబ్బంది అయినా ఇటే వస్తాను, అటు రానంట. ఇబ్బంది అయినా ఇటే వస్తా, అటు రా అన్నాను. ఎందుకు? అది నాకు ఇష్టం లేదు అటు రావడం, ఇటే వస్తాను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది, ఆ రూట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు నేను. అందువల్ల ఒక్కసారి అలవాటు పడితే ఇక అది వెళ్ళిపోతాం, ఆ రూట్లో వెళ్ళిపోతాం, మనం చేరాల్సిన గమ్యం చేరుకుంటాం. ఇప్పుడు నా తలంపు ఏంటంటే ఆ రూట్లో మనం ప్రవేశించడమే కష్టం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే మీరు పోరాడాలి. దేంతో పోరాడాలి చెప్పండి? దేంతో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? రోడ్డుతో పోట్లాడతామా? ఇరుకు మార్గాన పోవాలంటే రోడ్డుతో పోట్లాడతామా? ఇరుకు మార్గాన అంటే మనం వెళ్ళే మార్గమును మనకి అనుకూలమైందిగా, లేకపోతే ఏంటి ఆ రోడ్డు ఇంత వంకర టెంకరగా వేశారు, తిన్నగేయండి అంటామా? లేకపోతే ఏంటి ఇట్లా ఈ రోడ్డు ఇలా ఉంది, చండాలంగా ఉంది, నడవటానికి బాగలా, కనుక ఈ రోడ్డు శుభ్రంగా నా కోసం తారు రోడ్డు ఏంటి అంటామా? అంటే దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోండి, సౌకర్యవంతమైనటువంటి నడక నిన్ను ప్రమాదానికి తీసుకెళ్తుంది. సౌకర్యవంతంగా ఉండే నడక లేదా సౌకర్యవంతంగా ఉండే ప్రయాణం నిన్ను ప్రమాదానికి తీసుకెళ్తుంది కదా. ఈ మధ్యలో అహ్మదాబాద్లో ఒక ప్లేన్ యాక్సిడెంట్ అయిపోయింది కదా. అక్కడ రన్వే నుండి టేకాప్ అయింది, కొంచెం 2-3 నిమిషాలు ప్రయాణం చేసి మళ్ళీ ఏమైపోయింది, ల్యాండ్ అయిపోయింది, కూలిపోయి ఎంతమంది చనిపోయారు? 240 మంది చనిపోయారు. ఆ విమానం కూలిపోతే 240 మంది చనిపోయినారు. ఇప్పుడు నా తలంపు ఏంటి అంటే, నున్నగానే ఉంటుంది కానీ అవతల ప్రమాదం కూడా ఉంటుంది. చూడండి, చాలామందిని మనం చూస్తాం. మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు గోవా వెళ్ళారు, కారు మాట్లాడుకొని కారులో గోవా వెళ్ళారు. గోవా వెళ్తే నైట్, అంటే వాళ్ళు ఏంటంటే టైం పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నైట్ కూడా ప్రయాణం చేస్తున్నారంట. రాత్రి కూడా ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కోసం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సరే, ఏదో ఒక ప్రాంతానికి ఊరు వెళ్ళారంట. ఆ ఊరు వెళ్తుండగా నైట్లో తెల్లవారుజాము 4 గంటలప్పుడు కారులో ఉన్న అందరు నిద్రపోతున్నారంట, డ్రైవర్ తప్ప. డ్రైవర్ ఒకటే మెలకువగా కారు డ్రైవ్ చేస్తున్నాడు, అందరు నిద్రపోతున్నారు. ఈ డ్రైవర్ ఎట్లా జర్నీ చేస్తున్నాడంటే గూగుల్ మ్యాప్ చూసుకుని ప్రయాణం చేస్తున్నాడంట. ఆ ప్రయాణం చేస్తుంటే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది కదని ఆ మ్యాప్ ప్రకారం పోతూ ఉంటే ఒక రోడ్లో వెళ్తూ ఉండగా ఒక చోటుకి వెళ్ళిన దగ్గర ఎందుకు అనుమానం వచ్చిందంట, అవతల రోడ్డు కనపడట్లేదంట. ఎందుకు అనుమానం వచ్చిందంట, నున్నగా అంత బాగుంది అనుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఎందుకు ఈయనకు అనుమానం వచ్చి దిగి ముందుకెళ్ళి చూశాడంట. కొద్దిగా దూరం చూస్తే అవతల పెద్ద లోయ ఉందంట. చూసారా, అవతల పెద్ద లోయ ఉందంట. ఆదమరిచి వెళ్ళిపోతే ఇక అంతే సంగతులుగా 7 ఎంతమంది ఉన్నారు, మొత్తం అయిపోయేవాళ్ళు, ఆ రోజు చనిపోయి ఉండేవాళ్ళు. కాబట్టి జాగ్రత్త పడి, ఎందుకు ఒక అనుమానం వచ్చి చూస్తే అవతల పెద్ద లోయ, అమ్మో గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే మనం ప్రమాదంలో పడిపోయినట్లే అని జాగ్రత్త పడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో మార్గాన్ని వాళ్ళు గమ్యము చేరారు. అంటే నా తలంపు ఏంటంటే, ఇది బాగానే ఉందనుకుని ఆదమర్చి వెళ్ళిపోయేది కాదు, అవతల ప్రమాదం ఉంది. చూడండి, ఇప్పుడు హైవేలో చూస్తాం మనం, హైవేలో నైట్ జర్నీ చేసేవాళ్ళని చూడండి, ఆదమర్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు బాగానే ఉంది కదా, రోడ్డు నిర్లక్ష్యంగా వెళితే ఏమైంది, అవతల పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు. కనుక అందుకే నున్నగా ఉన్న మార్గం మనకు సేఫ్ అనేది కాదు. లేకపోతే ఇది మనకు ఈ రోడ్డు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోతుంది అని ఆదమర్చి వెళ్ళిపోయి నష్టపోతుంటాం. ఎక్కడ? విశాలమైన మార్గంలో. కనుక ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తాం. ఎక్కడ ఏ సందు ఉందో, ఎక్కడ ఏం డౌన్ ఉందో, ఎక్కడ ఏం గుంట ఉందో, లేకపోతే ఎక్కడ ఏ మరి ఇరుకుంటే మనం తప్పించుకోలేక పరిస్థితి ఉంటుందో జాగ్రత్తగా ఆగి ఆచితూచి వెళ్తుంటాం. ఇప్పుడు ఏ ప్రయాణం కరెక్ట్ చెప్పండి? ఆదమర్చి వెళ్ళిపోయేది కరెక్టా, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళేది కరెక్టా? జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళేదే కరెక్ట్. ఇదే క్రైస్తవ జీవితంలో వాళ్ళు ప్రయాణించాల్సిన విధానం. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించుకుంటూ మనము జాగ్రత్త పడుతూ వెళ్ళే ప్రయాణమే మనం ప్రయాణం అయి ఉండాలి. ఆదమర్చి వెళ్ళే ప్రయాణం ఆపదలో పడవేస్తుంది. ఇప్పుడు ఇరుకు ద్వారమే మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. విశాల మార్గం అనుకోండి, ఆదమరి అట్లా ఉండేటట్లు తీసుకెళ్ళి ఆదమరిపోయేటట్టు చేసి ప్రయాణంలో మనల్ని నష్టానికి కూడా గురి చేస్తుంది. కాబట్టి యేసుప్రభు అందుకే నాడు ఇరుకు మార్గమున ప్రవేశింప కోరాడు. మీరు ప్రవేశించాలనుకుంటారు కానీ చూడండి, అక్కడ ఉందన్నమాట,
అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశించాలని చూస్తారంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకు కాదు? అనేకులు ప్రవేశించాలనుకుంటారంటారు, వాళ్ళ వల్ల ఎందుకు కాదంటే, అమ్మో ఈ దారిలో మేము ఈ కష్టాలు మేము పడలేము, ఈ బాధలు మేము పడలేమండి. క్రైస్తవ జీవితం అంటేనే బాధల జీవితం, క్రైస్తవ జీవితం అంటేనే కష్టాల జీవితం. ఈ కష్టాల్లోనే సంతోషం ఉంది. అక్కడ ఆ బాధల్లోనే దేవుని యొక్క ప్రేమ ఉంది. ఆ బాధల్లోనే దేవుని యొక్క ప్రేమను మనం రుచించగలుగుతాం, ఆయన మనం అర్థం చేసుకోగలుగుతాం, ఆయన యొక్క ప్రేమ మనం గుర్తించగలుగుతాం. అదే విశాలమైన మార్గంలో అసలు మనకు ఆయన అర్థం కాడు, మనం ఆదమర్చిపోయి నష్టపోయే వాళ్ళంగా ఉంటాం. కనుక ఈ కొంతమంది ప్రవేశించలేని వాళ్ళు ఏంటంటే కారణం, అమ్మో ఆ జీవితం మాకు వద్దండి, చాలా కష్టమైన జీవితం అంటారు. ఎందుకు? నిజమే కష్టమే. ఎందుకు కష్టం అంటే, నిష్ఠగా బతకాలి, భక్తిగా బతకాలి, నీతిగా బతకాలి, అబద్ధాలు చెప్పకుండా బతకాలి, మోసం చేయకుండా బతకాలి. కష్టమే కదా. ఈ లోకంలో ఇది లేకుండా జీవించడం కష్టమైపోయింది మనుషులకు. అందుకనే ఇతరులను మోసగించకుండా, లేకపోతే ఇతరులతో అబద్ధాలు చెప్పకుండా, ఇతరులతో ఏమంటారు తప్పుడు మాటలు మాట్లాడకుండా జీవించే వాళ్ళే ఆ మార్గంలో ప్రవేశించగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరకు చేరుకోగలుగుతారు. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు ఆ మార్గంలో రాలేడు. అనేక మంది రావాలనుకుంటారు కానీ రాలేరు. కారణం ఏంటంటే వాళ్ళకు లోపాలు ఉన్నాయి. ఏదో ఒక జీవితం అంటే వాళ్ళ లోపం ఏదో ఉంటుంది, అది చేయడం ద్వారా ఆ మార్గంలోకి వాళ్ళు రాలేరు. ఇప్పుడు ఈ మార్గంలో పోవాలి ఏంటంటే జాగ్రత్తగా పోవాలి, చూసుకుంటూ పోవాలి, ఆలోచన చేస్తూ పోవాలి, ఒక రకంగా దేవుని సహాయం కొరకు దేవుని వైపు చూస్తూ పోవాలి. ఏంది అంటే భక్తి గల మార్గం. ఈ విశాలమైన మార్గమేమో భక్తిహీనుల మార్గం. ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అనేదే భక్తిహీనుల మార్గం. కానీ జాగ్రత్తగా వెళ్ళాలనుకునే మార్గమే దేవుని మార్గం. ఇప్పుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలా? యేసు ప్రభు మార్గంలో వెళ్ళాలి. ఆయన మన కొరకు నిర్ణయించిన మార్గంలో వెళ్ళాలి. ఆయన మన కొరకై సిలువను మోసుకుంటూ వెళ్ళే మార్గంలోనే వెళ్ళాలి. అందులో ఇబ్బంది ఉంది. వెళుతున్నామా? వెళ్ళటానికి సిద్ధపడి అందులో ప్రవేశించాలి. కాబట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింపదూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. తర్వాత, ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. సరే, మనం ఆ మార్గంలో ప్రవేశించి గమ్యాన్ని చేరుకోకపోతే తలుపు కూడా వేయబడద్దంట. మనం ఆ మార్గంలో ప్రవేశించి ఆ లక్ష్యాన్ని చేరుకోకపోతే తలుపు కూడా వేయబడుతుందంట. వేయబడిన తర్వాత మళ్ళీ తలుపు తడతామంట. యేసు ప్రభు అంటామంట. అయ్యా ఏసయ్యా అంటామంట. ఎప్పుడైనా ఈ లోకంలో ఏసయ్యా అని అన్నామా? అనం. అక్కడ అంటామంట. ఏమని? ఏసయ్యా నేనయ్యా. ఎవరు? నేను. ఎవరు బాబు నువ్వు? నేను మహానాడులో ఫిలిప్పి ప్రార్థనా మందిర విశ్వాసిని అంటామంట. మేము నీ మందిరంలో విందులు తిన్నాం, భోజనాలు చేశాం, నువ్వు మాకు బోధిస్తే మేము విన్నాము, మేమే అంటే మందిరంలో నీ సముఖమందు మేము తినుచున్నాము అని అన్నది. అక్కడ నీ సముఖమందు మేము ఉన్నాము, నీ మందిరానికి వచ్చాము, లేకపోతే నీ బోధ విన్నాము, నువ్వు మాకు బోధించావుగా. కొన్ని పర్యాయాలు కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తుంటాం. అవును, నువ్వు మా పేరు కూడా పిలిచావయ్యా, గుర్తులేదా నీకంటే. అక్కడ ఎక్కడ? తలుపు వేసిన తర్వాత, తలుపు తట్టుతున్నప్పుడు. అప్పుడు ఆయన ఏమంటాడు? మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి. మీరు నా సముఖమందు తిన్న మాట నిజమే, మీరు నా బోధ విన్న మాట నిజమే, కానీ అట్లా నడుచుకోలేదుగా, మీరు అట్లా జీవించలేదుగా, నేను మీ కొరకు చూపించిన మాదిరిని చేయలేదుగా, నేను మీ కొరకు ఏమైతే చెప్పానో అది మీరు చేయలేదుగా. మీరు నా కొరకు అట్లా చేసుంటే మీరు ప్రవేశించుండేవాళ్ళు. అలా చేయలేదు కనుక మీరు ఆ మార్గంలో ప్రయాణం చేయలేకపోయారు, ఆ మార్గం ఆ యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోయారు అని. కాబట్టి అనేకులు
వెళ్ళటానికి చూస్తారు కానీ వెళ్ళలేక ఏమైపోతారు? ఆగిపోతారు. తలుపు తడుతుంటారు, బాబు మేము కూడా వచ్చాం తీయండి. ఆయన ఏమంటాడు? మీరెవరో నేను ఎరుగను. యేసు ప్రభు మీరెవరో నేను ఎరుగను అని మనల్ని అంటాడంట. అర్థమైందా మీకు? యేసు ప్రభు మనల్ని అంటాడంట, మీరెవరో నేను ఎరుగను. ఎంత విచారం చెప్పండి, ఎంత విచారం, ఎంత దుఃఖం. మన ప్రభువు మనల్ని ఎరగనంటం ఏంటి? మన ప్రభువు మనల్ని గుర్తించకపోవడం ఏంటి? మన ప్రభువు మన కొరకు చేసినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయకపోవడమే కదా, ఆయన మార్గంలో మనం నడవకపోవడమే కదా, ఆయన చెప్పినట్లు జీవించకపోవడమే కారణం కదా. అందుకే నేను మిమ్మల్ని ఎరగను. మనం అంటామంట, అయ్యా మేము నీ సముఖం అందే ఉన్నాం ప్రభువా, నీ పాదాల దగ్గర కూర్చోలే, నువ్వు ఎన్నిసార్లు మాకు వాక్యం చెప్తే మేము విన్నాము అంటే గుర్తు లేదంటాడు. గుర్తు లేదు కనుక తన వారెవరో ఆయన ఎరుగును, తన వాళ్ళెవరో ఆయన ఎరుగును. తన వారైన వాళ్ళు ఎవరు? ఆయన ఏర్పాట్లో వాళ్ళు జీవిస్తారు, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారు, ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటారు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గం, ఐ యామ్ ద వే. నేనే మార్గం, నా మార్గంలోనే మీరు రావాలి, నా మార్గంలోనే మీరు మోక్షానికి చేరతారు. అంతేగాని ఇంక ఏ మార్గంలో వెళ్ళి బైపాస్లో వెళ్ళాలని చూస్తే మనకు అది గమ్యము తీసుకుపోతుంది. చూడండి, బైపాస్లో వెళితే ఊరు వెళ్తామా? బైపాస్ వేసాంలేండి, వేసుకుంటాం మనం. ఊరు వెళ్తామా? ఎక్కడికెళ్తాం? బైపాస్ ప్రయాణం చేశారా మీరు ఎప్పుడన్నా? బైపాస్ జర్నీ చేశారా? ఎడ దిక్కెళ్తుంది బైపాస్? బైపాస్ ఎడ దిక్కెళ్తుంది? ఊరు బయట దిక్కెళ్తుంది, ఊరిలో దిక్కెళ్దు, అంతే కదా. బైపాస్ అనేది ఊళ్ళో పోకుండా ఊరు బయట దిక్కెళ్తుంది, అటు ఊళ్ళో చేరుకోలేము. ఈ బైపాస్ అనేది కూడా ప్రమాదమే. ఊరిలోకి మనల్ని తీసుకువెళ్ళదు, ఊరిలోకి తీసుకువెళ్ళకుండా బయటకు తీసుకెళ్ళి అక్కడెక్కడో పడేస్తుంది మనల్ని. ఎందుకు బైపాస్ వెళ్తాం చెప్పండి? బైపాస్లో ఎందుకు వెళ్తాం? ఊర్లో వెళ్తే ట్రాఫిక్ అని అది తప్పించుకోవడం బైపాస్ వెళ్తాం. ఊర్లో వెళ్తే ట్రాఫిక్ అని వెళ్తే మరి తప్పించుకొని వెళ్తే ఊరు చూడలేవు కదా, ఊరు చేరుకోలేవు కదా, ఊరిలో నీకు ప్రవేశం లేదు కదా, నువ్వు ఊరిలోకి రాకూడదని నీకు బైపాస్ ఏర్పాటు చేశారు వాళ్ళు. సాతాను కూడా నీవు ఆ గమ్యం చేరుకోకూడదని నీకు ఒక బైపాస్ చూపిస్తాడు. ఏంటా బైపాస్? ఎట్లాగైనా జీవించవచ్చు, నువ్వు ఎట్లాగైనా జీవించు, ఎట్లయినా నడుచుకో, పర్వాలా, ఏం కాదు, నీకు మంచి మార్గం ఉంది. ఏంటది? బైపాస్. దేవుని మందిరానికి పోయే మార్గం కాకుండా ఇంకో మార్గం చూపిస్తాడు, బైపాస్. ఏం మార్గం? ఊరుకు వెళ్ళే మార్గం, స్నేహితుల ఇళ్ళకు వెళ్ళే మార్గం, మా ఇంట్లో బంధువుల ఇంట్లో కార్యక్రమం ఉంది అనే మార్గం, మా బంధువుల ఇంట్లో పెళ్ళి అనే మార్గం, మా రక్త సంబంధుల ఇంట్లో కార్యక్రమం అండి, వెళ్ళొద్దా? నిజమే, మంచి ప్రశ్న. నా రక్త సంబంధికుడు అండి, నా అన్న, వెళ్ళొద్దా అంటారు కొందరు. నీ అన్న కరెక్టే, మరి ఈయనెవరు? యేసుప్రభు ఎవరు? నీకు అన్న, నీకు అమ్మ, నీకు అయ్య, అన్నీ ఆయనే. నిన్ను పోషించేవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను పెంచినవాడు, నిన్ను పెద్ద చేసినవాడు, నిన్ను పోషించేవాడు, నీకు వస్త్రములు ఇచ్చేవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, నీకు పరలోకం ఇచ్చేవాడు, నీకు సర్వస్వం ఆయనే. ఇక్కడున్న అన్న రక్త సంబంధం వరకే, కానీ నీకు అన్నిటిలో సంబంధం. అసలు మనం ఆయన బీజమే, మనం యేసు ప్రభు బీజమే. మనం ఇక్కడ బీజాలను కలుపుకుని ఇది చూస్తూ ఉంటాం, కానీ ఈ బీజాన్ని దగ్గొట్టుకుంటాం. బైపాస్ అందుకే వేస్తాడు సాతాను. మా అన్నండి, మా రక్త సంబంధం, పేగు తెంచుకుని పుట్టినవాడు అండి అంటే, మరి ఈయనెవరు? యేసుప్రభు ఎవరు? అన్నిటికంటే ఎక్కువ. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ తోబుట్టువు కన్నా, నీ ముఖ్యమైన స్నేహితుడు కన్నా, నీ ఆస్తుపాస్తుల కన్నా అన్నిటికంటే ముఖ్యమైన వాడు యేసుప్రభు. ఆయన నీకు సర్వస్వం అయి ఉన్నాడు. అసలు ఇంకో మాట, ఆయన నీ భర్త. ఆయన కొరకు నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, ఆయన కొరకు నిర్ణయించబడిన వ్యక్తివి. నీకు ఆయన దగ్గరికి పోయేదాన్ని విడిచిపెట్టి నీ రక్త సంబంధి అయిన వ్యక్తి దగ్గరికి పోతున్నావు అంటే అదే బైపాస్. అదే నేను ఆయన దగ్గర చేరకుండా చేస్తుంది, అదే నిన్ను తప్పు మార్గంలో తీసుకువెళ్తుంది, అదే నేను నష్టపోయేటట్టు చేస్తుంది. అందుకే అంటున్నాడు ఆయన, మిమ్మల్ని ఎవరినో ఎరగను. ప్రభువా, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉండి వెళ్ళానంటావా?
అదే అంటాడు, నిన్ను ఎరగను, మీ అన్నయ్యను కూడా ఎరగను. నిన్నే ఎరగను, ఇంకా మీ అన్నయ్యనట్టు ఎరుగుతాను. నువ్వన్నా బెటరు, కొంచెం ఆయన మాటలు వింటున్నావు, నువ్వన్నా బెటరు, ఆయన సన్నిధికి వస్తున్నావు. మరి మీ అన్నయ్య వెళ్ళాడా? మీ అన్నయ్య ఆయన దేవుని సన్నిధికి రాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి రక్త సంబంధి ఇంట్లో కార్యక్రమం అండి, నేను ఉండకపోతే ఎట్లా? అక్కడ నీదేం ఉండదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని, నువ్వు బొట్టు పెట్టుకోవని, నువ్వు పూలు పెట్టుకోవని, ఆ కార్యక్రమం నువ్వు పనికిరావని పక్కన కూర్చోబెడతారు. అక్కడ ఏముండదు నీకు. ప్రేక్షకురాలకు కూర్చోవలసింది, నిన్ను ఎవరు పట్టించుకోరు. నిన్ను చూసినా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారు తెలిసిన, అదే నిన్ను అసహించుకుంటారు. ఏది? వాళ్ళ విధానంలో. దేవుని విధానంలో నీకు ఇవ్వబడిన దాన్ని వదులుకొని దేవునిది కాని దగ్గరకు వెళితే వచ్చే సమస్య ఇది. అందుకనే మన కొరకు దేవుడు నిర్ణయించిన దాన్ని మనం చేయాలి. చూడండి, అదే చెప్తున్నా, మనం ఏ గమ్యం చేరుకోవాలో ఆ గమ్యం చేరుకోవాలంటే ఆ రూట్లోనే ప్రయాణం చేయాలి. బైపాస్ వెళితే చాలా నష్టపోతాం. అది యేసు ప్రభు. అందుకే అంటున్నాడు, నువ్వు నీతో కలిసి మేము కూడా విందులో పాలు పొందాము, నువ్వు మాకు రొట్టెలు పంచిపెట్టావుగా. నిజమే, మహానాడంతా భోజనం పంచిపెట్టాం, మహానాడంతా బియ్యం పంచిపెట్టాం, అన్నీ పంచిపెట్టాం. వాళ్ళు అంటారు రేపు పొద్దున, పాస్టర్ గారు మీరు మాకు బియ్యం ఇచ్చారండి, మీరు మాకు రొట్టెలు ఇచ్చారండి, మీరు మాకు భోజనం పెట్టారండి అంటే అది నేను పరలోకం దిక్కువెళ్తుందా? నీవు ఆయన ప్రకారం నడుచుకోవాలి. ఆయన చెప్పినట్టు నడుచుకుంటేనే నీకు పరలోకం. అందువల్ల నువ్వు నీ సముఖమందు మేము తిన్నాము, నువ్వు మాకు పిలిచి భోజనం పెట్టావు ప్రభువా, ఆ కొండ మీద ఉపన్యాసం చేశావు, బోధ చెప్పినప్పుడు మేము విన్నాము, మమ్మల్ని చూసి నువ్వు భోజనం పెట్టి పంపించావు, రొట్టెలు పంపించావే, వాడినే నేను అంటే, నిజమా? నిన్నెక్కడో చూసినట్టు లేదే అంటాడు ఆయన. అయిపోయా, ఇంకేముంది? కాబట్టి అలా ఉంటున్నామా ప్రియులారా? మందిరానికి వెళుతున్నాంలే, వస్తున్నాంలే, భక్తి చేస్తున్నాంలే అనుకుంటున్నావా? కానీ ఆయన చెప్పినట్టు నడుచుకోవటం లేదుగా, ఆయన చెప్పినట్టు జీవించట్లేదుగా, ఆయనకు తగినట్లుగా నేను జీవన విధానం లేదుగా. అందువల్ల ఆయన అంటాడు, రేపొద్దున నిన్ను నేను ఎరుగను. నేనైతే అలాంటి పదం కనుక నన్ను పిలిస్తే నా అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు లేరు. యేసు ప్రభువే కనుక రేపొద్దున నన్ను ఇంత చేసిన తర్వాత, ఇంత బతికి, ఇంత భక్తి చేసి, ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత జీవించిన తర్వాత కూడా నేను ఆయన ఏర్పాట్లు జీవించకుండా ఆయన దగ్గర పోయి తలుపు తడితే రేపొద్దున అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు బ్రదర్. బాబు నువ్వెవరయ్యా? ఎక్కడ చూసినట్లేదే. ప్రభువా, అంత కష్టపడ్డాను కదయ్యా, నీకోసం అంత శ్రమ పడ్డాను, అంత మరి నీకోసం నేను సమర్పించుకుంటూ వచ్చాను, అట్లాంటి నన్ను నువ్వు ఎరుగవా అని అంటే ఆయన నిన్ను ఎరుగను అంటే నేనేమంటానంటే, అదే నాకు ఎదురైతే నా అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు లేరు. సరే, కనుక రేపొద్దున యేసు ప్రభు నిన్ను ఎరుగుననే పదం ఒకళ్ళు నిన్ను అంటాడేమో, జాగ్రత్త పడుతున్నావా? యేసు ప్రభు ఒకవేళ ఇదే పదం నేను అడిగితే ఈ భక్తి అంతా ఏమైపోను, ఈ శ్రమ అంతా ఏమైపోను, ఇంత కష్టపడి మందిరానికి వస్తున్నావు, ఇంతసేపు కూర్చుంటున్నావు, ఇంత వాక్యం వింటున్నావు, ఇంత కానుకలు వేస్తున్నావు, ఇంతగా దేవుని కొరకు ఎంతో చేస్తున్నావు, రేపొద్దున నువ్వెవరో తెలియదు అంటే నీ పరిస్థితి ఏంటి? సరే, అందువలన ఆయన మన కొరకు చూపించిన మార్గంలో నడుచుకోవడం నేర్చుకోండి. కొంచెం కష్టమే, నేను మళ్ళీ చెప్తున్నా, కష్టమే, మాకు కష్టం కదా, కష్టమే. ఇంత ప్రయాసపడి ఇంత పరిచయం చేయాలా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అయినా తప్పదు, దేవుడు చెప్పాడు చెయ్యి, నోరు ముక్కుని చేయి అన్నాడు, నోరు ముక్కుని చేస్తున్నాం. కష్టమే, ఇబ్బంది ఉంది, ప్రజలు రారు, ప్రజలు సహకరించరు, ప్రజలు ఆయన ఏర్పాటుకు అప్పగించుకోరు. ఒక్కోసారి ఒక 10 మంది చేయాల్సిన పని అంతా నా మీద పడిపోతుంది. కష్టమే, తప్పదు, చేయాలి. ఒక 10 మంది చేయాల్సిన పని ఒకటి మీద పడిపోతే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. లేకపోతే ఒక సంఘం, ఒక 20 మంది ఉన్న సంఘం పని ఒకళ్ళిద్దరి మీద పడిపోతే ఎంత కష్టంగా ఉంటుంది? కష్టమే. అయితే అది మన కొరకు ఆయన నిర్ణయించిన పని, ఆయన నిర్ణయించిన మార్గం, మనం వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి. చేస్తేనే ఆయన వెరీ గుడ్, నీకోసమే కనిపెడుతున్నాను, లోపలికి రా అంటే ఎంత బాగుంటుంది. నేను నీ కొరకు చూస్తున్నానయ్యా, ఎక్కడికి పోయావు, ఇంతసేపు ఏమైపోయావు, రా లోపలికి పోతామని నేను లోపల దిక్కెళ్తే ఎలా ఉంటుంది? లేదు, అంత అయిపోయిన తర్వాత మనం వెళ్ళి తలుపు పెడితే నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎక్కడ చూడలేదే అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నేనైతే చెప్తున్నా, మనంత దురదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు.
ఇంత బ్రతికి ఎంత భక్తి చేసిన తర్వాత కూడా ఆయన నేను గుర్తించలేకపోతున్నానంటే నీ భక్తి ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడ ఏమైపోయినట్టు? నీ విశ్వాస జీవితం ఏమైపోయినట్టు? నీ సమర్పణ ఏమైపోయినట్టు? నువ్వు ఆయన ఎక్కడ నమ్మినట్టు? కాబట్టి ఆలోచించాలి, ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. నేను వర్తమానం సిద్ధపడి చెప్పట్లా, నిలబడి చెప్తున్నా. ఆయన ఇస్తున్నాడు తలంపు, నేను చెప్తున్నా. జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. యేసుప్రభు కూడా అతి త్వరలో రాబోతున్నాడు. ఎంత త్వరలో అంటారా? నెలల్లో, సంవత్సరాల్లో, మహా లేట్ అయితే సంవత్సరాల్లో, ఇంకా చెప్పాలంటే నెలల్లో యేసుప్రభు రాబోతున్నాడు. మాకు అంటే అలాంటి విషయాలు మాకు తెలుస్తున్నాయి. అంటే ఒక ఆయన అన్నాడు, దేవుడు నిర్ణయించిన అన్ని ప్రవచనాలు నెరవేరిపోయినాయి, ఒక్కటి జరగాలి. ఏంటంట? యెరూషలేము మందిరం కట్టొచ్చని ఆ ఒక్క నిర్ణయం జరిగితే ఇక అన్నీ అయిపోయినట్లే. అన్నీ అయిపోతే మందిరం కట్టేస్తారు. మందిరం కట్టేస్తే రాకడ చాలా సమీపం. ఒకవేళ అది ఈ వారంలో సంభవిస్తే వచ్చే ఆదివారం ఆరాధన కూడా ఉండదు ఇక్కడ. అది ఈ వారం లోపల జరిగిపోతే జరగదనుకుంటాం మనం. మందిరం కట్టడం అనేది ఒక నైట్లో కట్టేస్తారంట. జరగదనుకుంటామా? వచ్చే వారం నన్ను చూస్తావో లేదో. నేను ఒక అన్నతో ఒక మాట అన్నా కరోనా టైంలో. నాకెందుకో ముందుగా ఆ విషయం తెలిసిపోయింది. ఆ అన్నతో మాట్లాడుతూ, జోసఫ్ అన్నతో మాట్లాడుతూ, అన్న ఇట్లా ఉంది, ప్రస్తుతం ఒక విషయం జరుగుతుందన్న. ఏంటన్న? కరోనా అని ఒక రోగం వచ్చింది, దానివలన జనాలందరూ చచ్చిపోతారంట అని అన్నాడు. ఆయన అన్నాడు, అంతా ఉట్టిదేలే, ఆయన జరుగుతూ ఉంటే పట్టించుకోకూడదు అన్నాడు. లేదన్నా నిజమే, మీరు ఎట్లా అని ఇంకో మాట కూడా అన్నా, మీరు వచ్చే వారం మందిరం తీస్తారో లేదో కూడా అన్నా. నేను అసలు ఇంకోసారి కర్మేలుకు వస్తానో లేదో కూడా తెలియదన్నా. ఇంకోసారి మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటామో లేదో కూడా తెలియదన్నా. అదేంటన్నాడు, కంగారు పడిపోయాడు ఆయన. నిజమే అన్న, ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. కనుక కరోనా లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేయకముందు 10 రోజుల ముందే ఆయన చెప్పాను, నేను వచ్చే వారం మీరు మందిరం తెరవకపోవచ్చు అని. తెరవలా? ఆ వారం కాదు, 4 నెలలు తెరవల మందిరం వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమో వచ్చే వారం మన మందిరం తీస్తామో లేదో కూడా నాకు తెలియదు. ప్రభు రాకడ వచ్చేస్తే మరి ఆయన వస్తే ఆ మార్గంలో ఉండి నేను లోపల తీసుకుంటాడు. ఆ మార్గంలో లేకపోతే తలుపు వేయబడుతుంది, నువ్వెవరు ఆయన ఎరుగని వాడు అయిపోతావు. కనుక యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించి ప్రతిష్ఠించిన మార్గము, వేసిన మార్గము, నీ కొరకు నిర్ణయించిన మార్గం, నువ్వు నడవవలసిన మార్గం. ఆ దారి తప్పిపోయావు, దారి తప్పి తిరిగితే ఏమవుతావు? ఎటవుతావు చెప్పండి? బైపాస్లో ఇంకో మార్గంలో వెళ్ళిపోతున్నాం. ఫలితం ఏంటంటే అన్నీ నష్టపోతున్నాం. ఏమి నష్టపోతాం? భౌతికంగా నష్టపోతాం, పరలోక సంబంధమైన విషయాలు కూడా నష్టపోతాం. ఇక్కడ వీటి కోసం ఆరాటపడి ఆత్రం పడుతున్నాం. ఇది పొందలేము, ఇది దక్కదు, అది దక్కదు. ఎక్కడుంటాం మనం? వెలపటకు త్రోసివేయుడి వీనిని వెలపడు, కాళ్ళు చేతులు కట్టి వెలపడి త్రోసివేయండి అన్నాడు యేసుప్రభు. వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటికి త్రోసివేయండి. అక్కడేముంటుందంట? చీకటి ఉంటుంది. అక్కడేముంటుంది? ఏడుపు ఉంటుంది. అక్కడేముంటుంది? వేదన ఉంటుంది. అక్కడ పండ్లు కొరుకుడు ఉంటుంది. నీ జీవితం అలా ఉండాలని కాదు ప్రభువు నేను విమోచించింది, నీ కొరకు చనిపోయేది. నువ్వు వెలపడి త్రోసివేయబడదామని కాదు, నువ్వు చీకటిలో వెళ్ళిపోవాలని కాదు, నువ్వు పండ్లు కొరుకువాడు ఉండాలని కాదు, నీవు దుఃఖపడే వ్యక్తి ఉండాలని కాదు, నువ్వు ఆయన కలుసుకోవాలని, నువ్వు ఆయన చేరుకోవాలని, నువ్వు ఆయనతో కూడా ఉండాలని, నువ్వు ఆయనతో నడవాలని, నువ్వు ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఆయనతో కూడా సంచరించాలని, నీవు ఆయన వలె ఆయన రూపంలోకి మార్చబడి ఆయన వలె అక్కడ సంచరించే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకొని నిర్ణయించుకుంటే మనం ఏం చేస్తాం? మందిరానికి వస్తాం, అన్నీ చేస్తాం, కానీ అసలు చేయట్లా, ఏం చేయట్లా, ఆయన తగినట్లు మనం జీవించట్లా. అందువల్ల నష్టపోతాం. ప్రియులారా, యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి. మనం క్రైస్తవ జీవితమే పోరాటం, ప్రతిరోజు పోరాటం. సాతానుతో పోరాటం, లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, అసూయతో పోరాటం, ద్వేషంతో పోరాటం, కోపంతో పోరాటం, సరే, అపవిత్రతతో పోరాటం, దురాత్మలతో పోరాటం. మన పోరాటం, ఇంత పోరాటం ఉంటే నాకేం పట్టినట్టుగా నేను ఉంటాను,
ఎటుతో అటు తిరుగుతానంటే మనం ఏం చేయలేం. ఆయన రేపొద్దున నువ్వెవరో నాకు తెలియట్లేదు, గుర్తించలేకపోతున్నాను అంటాడు. మనము ఎట్లా ఉండాలంటే, నేనేమంటానంటే మనం ఎట్లా ఉండాలంటే రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళ జాబితాలో కోటాను కోట్ల మంది ఆయన ముందు నిలబడి ఉంటారంట. దేవుని ముందు నిలబడి ఉన్నప్పుడు ఫలానా బ్రదర్ మహానాడు పిలిపి ప్రార్థనా మందిర విశ్వాసి నువ్వు లేచిట్రా అంటే దేవుడు నేను పిలిస్తే ఎంత బాగుంటుంది. రేపొద్దున హేబేలుని పిలుస్తాడంట దేవుడు. హేబేలుని పిలుస్తాడంట. హేబేలు, మై డియర్ సన్ హేబేలు ఎక్కడున్నావు అంటే హేబేలు నడుచుకుంటూ వస్తుంటే అందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉంటారంట. అయ్యా హేబేలును నువ్వు హెచ్చించావు, హేబేలును పిలిచావు, హేబేలుకి ఆ ఘనత వచ్చింది, మరి నీకెందుకు రాలా? ఏమో హేబేలు కంటే బాగా జీవిస్తే నిన్ను పిలుస్తాడేమో, నువ్వెందుకు పొందలేకపోతున్నావు? కనుక ఆ మార్గంలో నడవలేకపోతున్నావు, కనుకనే పొందలేకపోతున్నావు. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, మన కొరకు ప్రతిష్ఠించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని దారపోశాడు. ఆయన ఆ మార్గం మన కొరకు ఏర్పాటు చేసి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరిలో మనం ప్రవేశించాలి, ఆ మాదిరిలో మనం నడవాలి. అట్లానే మనం ఆయన్ని చేరుకోగలుగుతాం. కనుక అట్లా జీవించిన అనుభవంలోనే బల్లలో పాలు పొందగలుగుతాం. లేకపోతే అనాలోచనగా ఎట్లా పడితే అట్లా చేవేస్తావా? రేపొద్దున అంటాడేమో నువ్వెవరో నేను గుర్తించలేకపోతున్నాను, నువ్వెవరో నేను ఎరగను, ప్రభువా నేను బలలో కూడా చేయవేశాను. అవును నిజమే, గమనించాను, అపవిత్రమైన చేతులతో చేయవేశావు. నీ యొక్క జీవితంలో నాకు లోబడిన విధానం లేదు, నేను మోసం చేసుకున్నాను, నన్ను కూడా మోసం చేశావు అని అంటాడు. రేపొద్దున ఏం చెప్తాం? అందుకని సరి చేసుకుందాం. ఆ మార్గంలో మన జీవితాన్ని నడుచుకోవడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభు మార్గంలో నడుచుకున్న అనుభవంలో ఆయన చేత గుర్తించబడదాం. ఆయన పేరు పెట్టి మనల్ని పిలవాలండి. కోరికలు కోరుకోండి, తప్పులేదు. ఆయన పేరు పెట్టి పరలోకంలో మనల్ని పిలవాలి. నెంబర్ 1 కాకపోయినా నెంబర్ 10లో పిలువబడు. నెంబర్ 10 కాకపోతే నెంబర్ 100లో పిలువబడు, నెంబర్ 1000లో పిలువబడు, నెంబర్ 1,00,000లో పిలువబడు. అక్కడ నీ పేరు పిలువబడాలి. ఖచ్చితంగా పిలుస్తాడు. ఆయన ఏర్పాటు ఉన్న వారందరినీ పేరు పెట్టి పిలుస్తాడు. మై డియర్ సన్ కమ్ పాస్ అంటే ఇటు రా, నా దగ్గర రా అంటాడు. నీ పేరు పెట్టి పిలుస్తు వెళ్ళాలి. పిలవకపోతే నష్టపోయినట్లే లెక్క. అందువల్ల ఆ మార్గంలో మనం నడుచుకునే వారంగా ఉండే అనుభవంలోనే బలలో మనం పాలు పొందాలి. అయోగ్యంగా అనాలోచనగా చేయవద్దు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రభుకు అప్పగించుకొని యోగ్యంగా బలలో పాలు పొందుతాం. మోకరించండి.